హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రిన్స్ కట్టు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్స్ అనేది చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, దానిపైన సైడ్ పార్ట్ అనేది చూడండి ఎడమ చేతిలో ఇలా పెట్టుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మనకి కర్వ్ అనేది తిరగడం కోసం పాదం ఉంటుంది కదా, దాన్ని ఇలా పైకి లేపుకుంటూ కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అంతేగాని క్లాత్ని ఎక్కడ కూడా మనము సాగదీయకూడదండి. పై వైపు ఉన్న క్లాత్ని కానీ కింది వైపు ఉన్న క్లాత్ని కానీ సాగదీయకూడదు. అలా సాగదీయకుండా కింద వరకు నీట్గా కుట్టుకుంటూ వస్తే చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు ఆ సైడ్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన పైకుట్టు అనేది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. చూడండి కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా మనము జాయిన్ చేసుకోవాలండి. సైడ్ పార్ట్ని ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం క్లాత్ని సాగదీయకుండా జాయిన్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మనకి క్లాత్ అనేది టర్న్ అవ్వదండి, కాబట్టి పాదాన్ని పైకి లేపుకుంటూ నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం ఫ్రిన్స్ కట్ చేసుకునేటప్పుడు కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే ఎలాంటి హెచ్చు తగ్గులు అనేది రాదు. ఒక్కొక్కసారి మనం కటింగ్ కరెక్ట్గా చేసుకున్నా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని సాగదీసినట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.